ఈరోజు టాపిక్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, భిన్నాలు దశాంశ భిన్నాలు అనే టాపిక్లో మనం క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్పెండ్స్ 7/12 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్, 5/7 ఆఫ్ రిమైనింగ్ ఆన్ స్కూల్ ఫీజెస్, 2/5 ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ అదర్స్. ఓకే, ఒక వ్యక్తి తన జీతం నుండి 7/12 వంతు ఇంటి అద్దెకు, ఓకే, సో నెక్స్ట్ మిగిలిన దానిలో 5/7 వంతు స్కూల్ ఫీజులకు చెల్లించి, ఆ తర్వాత మిగిలిన దాంట్లో 2/5 వంతు ఇతర ఖర్చులకు అతని జీతాన్ని ఖర్చు చేశాడు. అండ్ హీ సేవ్స్ 1200, ఇంకా మిగిలిన 1200 రూపాయలు పొదుపు చేస్తున్నాడు. ఫైండ్ హిజ్ టోటల్ ఇన్కమ్, అతని మొత్తం ఆదాయం లేదా అతని మొత్తం జీతం ఎంత అంట. ఓకే, సో అతని జీతాన్ని మనం సమ్ ఎక్స్ రూపీస్ అనుకుందాం. దీంట్లో రిమైనింగ్ అనే పదాన్ని ఎప్పుడైతే వాడతాడో మనం తీసుకునే విధానంలో ఏ విధంగా తీసుకోవాలో చూడండి. సో దీంట్లో 7/12 హౌస్ రెంట్కి ఖర్చు పెట్టాడు, పోతే రిమైనింగ్ అంటే 12 పార్ట్స్లో 7 పార్ట్స్ పోతే 5/12. సో నెక్స్ట్ 5/7 స్కూల్ ఫీజులకు ఖర్చు పెట్టాడు, అంటే 7 పార్ట్స్లో 5 పార్ట్స్ పోతే 2/7. అండ్ నెక్స్ట్ 2/5 రిమైనింగ్ ఖర్చులకు అదర్ ఎక్స్పెండిచర్స్కి అతను ఉపయోగించుకున్నాడు. 5 పార్ట్స్లో 2 పార్ట్స్ పోతే రిమైనింగ్ 3 పార్ట్స్, 3/5. సో ఫైనల్గా అతని సేవింగ్స్ ఎంత అంటే ఈ అన్ని ఖర్చులు పోగా అతను 1200 సేవ్ చేసుకుంటున్నాడు. 1200 సేవ్ చేస్తున్నాడు. అయితే అతని ఇన్కమ్ సమ్ ఎక్స్ అనుకున్నాం కదా, అదెంతో కనుక్కోవాలి. రైట్, ఇక్కడ క్యాలిక్యులేషన్లో 5 క్యాన్సల్, నెక్స్ట్ 2 6 క్యాన్సల్, 3 2 క్యాన్సల్, 7 3 21 అవతలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో 7 2 14 ఇంటూ 1200. సో 14 ఇంటూ 1200, 12 4 48 అండ్ 12 1 12 ప్లస్ 4 16, సో 00. సో 16,800 ఆదాయం, 16,800 అతని ఆదాయం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో 13/48 రావడానికి ఇక్కడ ఉండే ఆప్షన్స్లో ఏ ల్యాడర్ ఫ్రాక్షన్ ఈక్వల్గా ఉంటుంది అంటే ఏ ల్యాడర్ ఫ్రాక్షన్ మనం తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 13/48 రావాలి. 13/48 రావాలి. ఇక్కడ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ని తీసుకున్నట్లయితే 13/48 వస్తుందన్న. ఓకే, మరి ఆప్షన్స్ నుంచి వెళ్ళాలి, ఎందుకంటే మనకు డైరెక్ట్ వాల్యూ లేదు కాబట్టి. సో 13/48 రావాలంటే ఆప్షన్స్లో ఏం తీసుకోవాలి, మనం 4th ఆప్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇన్ కేస్ 4th ఆప్షన్ కాకపోతే ఇంకొక నంబర్ చెక్ చేద్దాం. 4th ఆప్షన్ తీసుకుందాం. ల్యాడర్ ఫ్రాక్షన్ని మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మెథడ్ ఇక్కడ 1/4. ఫస్ట్ మెథడ్ 1/4 అంటే 1 and 4 రాసేసేయండి, ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ ఏ నంబర్స్ అయితే ఉన్నాయో ఆ నంబర్స్ని వరుసగా 2 1 3 ఇట్లా రాసిద్దాం. సో 2 1 3 ఇంటూ. ఓకే, సో నెక్స్ట్ ఇక మనకు కావాల్సింది పైన 1/, అని ఉంది కదా, 1/, అని ఉంది, దాన్ని పక్క పెట్టేసాను. 1/, అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే 4 2 8 ప్లస్ 1 ఏమవుతుందంటే 9 అవుతుంది. నెక్స్ట్ 9 1 9 ప్లస్ 4 ఏమవుతుంది 13 అవుతుంది. నెక్స్ట్ 13 3 39 ప్లస్ 9 48 అవుతుంది. ఓకే, మనకు వచ్చేసి ఇక్కడ ఏమొస్తుందంటే 48/13 వస్తుంది. 48/13 పైన ఆల్రెడీ ఏముంది 1/, అని ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఏమవుతుంది రెసిప్రోకల్ అయి 13/48 అవుతుంది. 13/48. సో ఇది ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్లో మనకు వచ్చింది ఎంత 13/48, మనకు రావాల్సింది 13/48, 4th ఆప్షన్. ఓకే, దెన్ సెకండ్ మెథడ్లో ల్యాడర్ ఫ్రాక్షన్లో సెకండ్ మెథడ్ ఎట్లా తీసుకుంటాం, మనం క్రింద నుంచి పైకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళిపోవాలి. క్రింద నుంచి పైకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి.
4 2 8 + 1 9/4. ఇక్కడ ఎంత వచ్చింది? 9/4 వచ్చింది. ఈ 9/4 పైకి వెళ్తే ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది? తలక్రిందులుగా మారిపోతుంది. అది 4/9 అవుతుంది. 4/9 1/3 + 1/1 ప్లస్ ఈ ప్లేస్లోకి వెళ్ళేసరికి అదేమవుతుంది? 4/9 అవుతుంది. అగైన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. 9 1 9 + 4 13/9. ఓకే, 13/9. సో ఈ 13/9 ఇక్కడికి వెళ్ళేసరికి అదేమవుతుంది? మళ్ళీ రెసిప్రోకల్ అవుతుంది, తలక్రిందులుగా మారిపోతుంది. 1/3 ప్లస్ ఇక్కడికి వెళ్ళేసరికి 9/13 అవుతుంది. సో 13 3 39 + 9 48/13. 48/13. సో ఇది మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఏమవుతుంది? రెసిప్రోకల్ అయి 13/48 అవుతుంది. 13/48. సో 13/48 మన ఆన్సర్ రావాలి. అక్కడ ఏ ఆప్షన్ సూటబుల్ అవుతుందంటే 4th ఆప్షన్ సూటబుల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఏ మ్యాన్ గివ్స్ 1/4 ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు హిజ్ వైఫ్ అండ్ 1/3 ఆఫ్ రిమైనింగ్ టు హిజ్ సన్. ఒక వ్యక్తి అతని జీతంలో 1/4 వంతు ఏం చేస్తున్నాడంటే అతని భార్యకి ఇస్తున్నాడు. 1/4 వంతు అతని జీతంలో లేదా అతని ఆదాయంలో 1/4 వంతు భార్యకి ఇస్తున్నాడు. మిగిలిన దాంట్లో 1/3 వంతు అతని కొడుకుకి ఇస్తున్నాడు. ఆ తర్వాత మిగిలిన దాంట్లో 1/5 వంతు అతని కూతురికి ఇస్తున్నాడు. ఓకే, 1/5 ఆఫ్ ద రిమైనింగ్ టు హిజ్ డాటర్ అతని కూతురికి ఇస్తున్నాడు. అండ్ హీ డొనేట్స్ ద రిమైనింగ్ 48,000. ఓకే, అండ్ హీ డొనేట్స్ ద రిమైనింగ్ 48,000 రూపీస్. మిగిలిన 48,000 రూపాయలను అతను డొనేట్ చేస్తున్నాడు. అంటే అతను ముందుగా ఆదాయంలో నుంచి 1/4 వంతు తన భార్యకి ఇస్తున్నాడు. ఆ తర్వాత మిగిలిన దాంట్లో 1/3 వంతు 1/3 వంతు కుమారుడికి ఇస్తున్నాడు, కొడుకుకి ఇస్తున్నాడు. ఆ తర్వాత మిగిలిన దాంట్లో 1/5 వంతు తన కూతురికి ఇస్తున్నాడు. ఆ తర్వాత మిగిలిన 48,000 రూపాయలను అతను డొనేట్ చేస్తున్నాడు. ఓకే, విరాళంగా ఇచ్చేస్తున్నాడు. హౌ మచ్ మనీ డస్ హీ గివ్ టు హిస్ సన్? ఓకే, అతని కొడుకుకు అతని కుమారుడికి ఇచ్చిన సొమ్మెంతో కనుక్కోండి అంటున్నాడు. అతని కుమారుడికి ఇచ్చిన సొమ్మెంతో కనుక్కోండి అంటున్నాడు. ఓకే, సో ఇతని ముందు ఆదాయం ఎంతో కనుక్కుందాం. ముందు ఆదాయం, అతని ఆదాయం ఎంత కనుక్కుందాం. ఆదాయంలో 1/4 వంతు భార్యకి ఇచ్చేస్తే మిగిలింది ఎంత? 3/4. అట్లాగే ఆ తర్వాత 1/3 వంతు కుమారుడికి ఇస్తే మిగిలింది ఎంత? 2/3 వంతు. అట్లాగే 1/5 వంతు తన కుమార్తెకి ఇస్తే మిగిలింది ఎంత? 4/5. సో ఆ తర్వాత మిగిలిన సొమ్ము ఏదైతే ఉందో 48,000 అతను డొనేట్ చేస్తున్నాడు. 48,000 డొనేట్ చేస్తున్నాడు. ఇందులో క్యాన్సలేషన్ 4 4 క్యాన్సల్, 3 3 క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడి నుంచి అక్కడికి 2 టేబుల్తో 2 24s 24,000. ఈ 5 అవతలకి వెళ్ళిపోతే 24 5 120 అండ్ 000 1,20,000. సో x ఈజ్ ఈక్వల్ టు 1,20,000. ఇది అతని టోటల్ ఇన్కమ్. దీంట్లో ఏం చేశాడు? ముందుగా అతని భార్యకు 1/4 వంతు ఇచ్చాడు. 1/4 అతని వైఫ్కి ఇచ్చాడు. అంటే అతని వైఫ్కి ఇచ్చింది 30,000. 1/4 మీన్స్ 30,000 ఇచ్చాడు. మరి 1 lakh 30,000 అతని భార్యకి ఇస్తే ఇక రిమైనింగ్ మిగిలింది ఎంత? 90,000 ఉంది. 90,000 దీంట్లో కుమారుడికి ఎంత ఇచ్చాడు? 1/3 ఇచ్చాడు. కుమారుడికి 1/3 ఇచ్చాడు. ఓకే, సన్కి ఇచ్చింది 1/3. అప్పుడు ఇక్కడ సన్కి ఇచ్చింది ఎంత అంటే 30,000. సన్కి ఇచ్చింది ఎంత అంటే 30,000. ఓకే, భార్యకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో కుమారుడికి ఇచ్చాడు. కాబట్టి అతని మొత్తం ఆదాయం 1,20,000. అందులో భార్యకి ఇచ్చింది 1/4 వంతు అంటే 30,000. ఆ తర్వాత మిగిలిన 90,000లో 1/3 వంతు కుమారుడికి ఇచ్చాడంటే కుమారుడికి ఇచ్చింది 30,000. అడిగిన క్వశ్చన్ ఏంటంటే కుమారుడికి ఎంత ఇచ్చాడు? 30,000 ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. 3/5 ఆఫ్ 2/3 ఆఫ్ 1/10 ఆఫ్ 360. ఓకే, ఇక్కడ మనకు ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ అని వచ్చింది అంటే అది పర్సంటేజ్లో కానీ క్యాలిక్యులేషన్లో ఎక్కడైనా కూడా మనకు
సింప్లిఫికేషన్స్ నంబర్ సిస్టమ్ ఏది తీసుకున్నా కూడా ఆఫ్ అనే వర్డ్ వచ్చిందంటే అది మల్టీప్లైలో ఉంది అని అర్థం, అంటే మల్టిప్లికేషన్ సింబల్ అని అర్థం. ఓకే, మల్టిప్లికేషన్ సింబల్. ఓకే, 3/5 ఆఫ్ 2/3 ఆఫ్ 1/10 ఆఫ్ 360 దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్. ఓకే, ఇక్కడ క్యాన్సలేషన్ చూద్దాం. సో 3 క్యాన్సల్. నెక్స్ట్ 5 టేబుల్తో 5 7s 5 2s. నెక్స్ట్ 2 టేబుల్తో మల్టిప్లికేషన్ 70 to 2s 144 బై డినామినేటర్లో 10 ఉంది. 10లో 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ మూవ్ చేసుకోండి, అప్పుడు 14.4 మన ఆన్సర్. 14.4. ఓకే, రైట్, 14.4 ఈజ్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ కూడా ఆఫ్ అనే వర్డ్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అని అర్థం. 1/4 ఆఫ్ 1/5 ఆఫ్ 1/3 ఆఫ్ 450. సో ఈ 450ని క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఎంత. ఓకే, రైట్. ఇక్కడ క్యాన్సలేషన్లో మనకు నచ్చినట్టు ఏ టేబుల్తోనైనా తీసుకోవచ్చు. 5 9s అండ్ 3 30s, 2 2s 2 15s. సో న్యూమరేటర్లో 15, డినామినేటర్లో 2 ఉంది, అంటే 15లో ఆఫ్. 15లో ఆఫ్ ఎంత? 7.5. 15లో ఆఫ్ ఎంత? 7.5. సో ఆన్సర్ 7.5.